వచ్చేరా ఫ్రెండ్స్. సో ఇవాళ మనము ప్రైస్ యాక్షన్ మీద జనరల్గా ఏం చేస్తుంటారు, చూసి ప్రైస్ ఇడికెళ్ళి పైకి పోతుంది, ఈ లెవెల్ క్రాస్ అయితే సెల్ చేయాలి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అంటే కొందరు విక్ బ్రేక్అవుట్ అనుకుంటారు, కొందరు ఏమో క్యాండిల్ క్లోజ్ అవ్వాలనుకుంటారు, కొందరు 5 minutes క్లోజ్ అవ్వాలనుకుంటారు, కొందరు 15 minutes క్లోజ్ అవ్వాలనుకుంటారు. ఓకే, సో ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని ఇండికేటర్స్ ద్వారా కూడా సిగ్నల్స్ చూసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే ప్రైస్ యాక్షన్లో సిగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం అంటే అది వేరేలా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఉందిగా, మూవింగ్ యావరేజ్ ఇట్లా వచ్చి క్రాస్ అయ్యి మళ్ళీ ఇట్లా అని ఇట్లనే పోతుంది. ఇది క్రాస్ కాగానే బై చేయడం, ఇక్కడ ఏదో క్రాస్ కాగానే ప్రైస్ ఇట్లా సెల్ చేయడం, ఇట్లా రకరకాలుగా మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటారు. కానీ మూవింగ్ యావరేజ్ లేకుండా మనం ఎట్లా చేస్తాం, ఏ ఇండికేటర్ లేకుండా ఎట్లా చేసుకుంటాం, జనరల్గా ఇలా ఆలోచిస్తాం. ఇది ఏంటంటే చూడండి, నీడకు మనిషికి చాలా తేడా ఉంటుంది. నీడ ఏంటంటే అందరి నీడలు ఒకేలా ఉంటాయి. ఓకే, అన్ని నీడలు కలిపి ఒకటే అనుకుంటాం నీడలు చూసి. కానీ మనుషుల్ని చూస్తే కానీ గుర్తుపట్టడం, వేరే వేరే మనుషులు వేరే వేరే మనుషులకు వేరే వేరే నీడలు బట్ ఒకటే కలర్ ఉన్నాయి అనుకుంటాం. సేమ్ ఇండికేటర్లు కూడా అన్ని ఇచ్చే సిగ్నల్స్ అట్లనే ఉంటాయి, అన్ని బై అయినట్టు సెల్ అయినట్టే ఉంటాయి. కానీ ఇండికేటర్ అంటే దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే దాని లాజిక్ ప్రైస్ మూమెంటం లాస్ట్ 14 days 15 days 20 days ఎంత పీరియడ్ పెట్టుకుంటే అంత పీరియడ్ దాన్ని క్యాల్కులేషన్ చేసుకొని అది నెక్స్ట్ ప్రైస్ ఆ రేంజ్ దాటుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని ప్రైస్ అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్ అవుతుందా అనేది ఏముండదు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది హై, ఇది ఒక లో, అవునా? ఈ హైకి ఈ లోకి యావరేజ్ ఎంత ఉంటుంది, 50%, అవునా? ఓకేనా, ఈ హైకి లోకి. సో ఇది 50% అయినప్పుడు ఈ లెవెల్ క్రాస్ అయితే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినట్టు అనమాట. అంటే దీనిపైన బై చేస్తారు. కానీ మనకు మూమెంటం ఇక్కడ నుండి కావాలా, పోనీ ఇక్కడ నుండి ఈ ఏరియా ఉందా, ఈ ఏరియాలో బయింగ్ కావాలా, ఈ ఏరియాలో సెల్లింగ్ కావాలి మనకి. సరే, ఇదంతా మనం ఎట్లా తీసుకోవాలా, ఎట్లా ట్రేడ్ చేయాలా, మన కాన్ఫిడెంట్గా ఎట్లా ఉండాలా. సో ఒకటి సింపుల్గా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ట్రెండ్ని చూడొచ్చు అంటే ఇప్పుడు ఈ 15 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఎక్కడ పోతుంది ఏం లేదు అని చూసుకుంటుంటాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి కూడా మాట్లాడుకుందాం. చూడండి, ఇట్లనే కాదు ట్రెండ్ ఇప్పుడు బై చేయాలా సెల్ చేయాలా అంటే చూసే విధానం ఎట్లుంటుంది అంటే బిగినర్స్ది ఫాల్ అవుతుంది, ఇంకా ఫాల్ అవుతుంది ఏమో అనుకొని ఇక్కడ సెల్ చేయాలా, లేకపోతే గ్యాప్ డౌన్ అవుతుంది, ఇవే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫాల్ అవుతుంది అంటే ఓకే ఫైన్, లాస్ట్ ప్రీవియస్ మార్కెట్ అంటే ఇదంతా ప్రీవియస్ మార్కెటే, కాకపోతే ఇదొక్కటి ఒక చిన్న స్వింగ్ చూసి మాత్రం డిసిషన్ తీసుకోవద్దు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఓవరాల్గా చూసుకుంటే స్వింగ్ అప్ సైడ్ పోయి డౌన్ సైడ్ వస్తుంది 15 minutesలో. ఇది జనరల్గా ఇలా చూసుకుంటే దీంట్లో ఎన్నో స్వింగ్స్ ఉంటాయి, మళ్ళీ అవునా? సో ఈ స్వింగ్స్ ఓకే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్రజెంట్ ఐలో క్రియేట్ చేసినాయి. ఈ స్వింగ్లా ఎలా పనిచేస్తున్నాయని చూసుకోవాలా, అంటే వాటి బిహేవియర్ ఎట్లుందని చూసుకోవాలి. చూపిస్తా, ఒకటి లైన్ పెట్టుకుంటా, థిక్ లైన్ పెట్టుకుంటా. ఓకే చూడండి, ఇది హై, నెక్స్ట్ స్వింగ్ హై ఏది ఇది, అవునా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్వింగ్ హై ఇది, అవునా? ఆ తర్వాత హై ఇది, ఆ తర్వాత హై ఇది. ఇప్పుడు చూసుకుంటే అన్ని హైలు చూడండి, ఇది హైయా, ప్రైస్ ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చింది తప్ప మళ్ళీ ఒక దగ్గర కన్సల్టేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసింది. ఈ హై క్రియేట్ చేసింది దాని కిందనే ఉంది ప్రైస్, ఈ హై క్రియేట్ చేసింది దాని కిందనే ఉంది ప్రైస్, ఈ హై క్రియేట్ చేసింది దాని కిందనే ఉంది, ఈ హై క్రియేట్ చేసింది దాని కిందనే ఉంది. ఒక్కొక్క దగ్గర లోవర్ హై క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఓవరాల్ ట్రెండ్ డౌన్ సైడే ఉంది. కానీ ఈ హైలు ఏవైతున్నాయో ఆ హై దగ్గరికి మళ్ళీ ప్రైస్ వచ్చినప్పుడు సెల్ చేయాలి. కానీ ఈడ చూడు, ఈడ 2 సార్లు వచ్చింది ప్రైస్, ఇక ఒక్క నిమిషం, ఈడ ఒకసారి వచ్చినాక 2వ సారి వచ్చింది ప్రైస్, ఈడ ఒకసారి వచ్చినాక ఇంకో 2 సార్లు వచ్చింది ప్రైస్, ఈడ ఒకసారి వచ్చినాక మళ్ళీ రాలే, ఈడ ఒకసారి వచ్చినాక దాని ప్లేస్కి మళ్ళీ రాలే, ఈడ వచ్చినాక మళ్ళీ వచ్చింది. కాకపోతే ఈడ హై అనేది బ్రేక్ చేసింది. ఇంకెక్కడ హై బ్రేక్ చేయలే, ఈడ బ్రేక్ చేయలే, ఈడ బ్రేక్ చేయలే, ఈడ ఏం బ్రేక్ చేయలే, ఈడ చేయలే, ఈడ మాత్రం బయటకు వచ్చింది. ఓకే, ఒక్క సైడు హై అనేది అప్ సైడ్, లో అనేది డౌన్ సైడ్. ఓకే, ఇక్కడ ఏం చేయాలా, హై బ్రేక్ అవ్వాలా, అట్ ద సేమ్ టైం లో కూడా బ్రేక్ అయిందంటే దానికి ఒక కథ ఉంటుంది. మళ్ళీ హై బ్రేక్ కాలే, లో బ్రేక్ కాలే అంటే దీనికి ఒక కథ ఉంటుంది. హై బ్రేక్ అయ్యి లో బ్రేక్ కాకపోతే ఒక కథ ఉంటుంది, లో బ్రేక్ అయ్యి హై బ్రేక్ కాకపోతే ఇంకో కథ ఉంటుంది. ఇందులో ఇది ఏమైంది, హై బ్రేక్ అయింది, లో ఇంకా బ్రేక్ కాలేదు ఇది, అవునా? అంటే హై బ్రేక్ అయింది, ఇది లో బ్రేక్ కాలేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటే మీరు అన్నింటిని ఎలా అర్థం చేసుకొని చూద్దాం ఒకసారి. సో ప్రతి లోవర్ హై అంటే డౌన్ సైడ్ వస్తున్న మార్కెట్లో హైలు చూసుకోవాలా, అప్ సైడ్ పోతున్న మార్కెట్లో లోలు చూసుకోవాలా. ఓకేనా? డౌన్ సైడ్ ఎక్కడ హై బ్రేక్ కాలేదు, కానీ ఇక్కడ మాత్రం బ్రేక్ అయింది, అవునా? సో ఇక్కడ లో కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. అప్పుడు హై బ్రేక్ అయిందంటే లో కూడా ఇంపార్టెంట్. నాకు తెలిసి మండే ఈ లో బ్రేక్ అవ్వదు. బ్రేక్ అయితే ఏమవుతుంది, బ్రేక్ కాకపోతే ఏమవుతుంది అంటే ఇది ఇక్కడనే ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ప్రైస్ అంటే రీసెంట్ లో ఏది ఇది కదా, సారీ దాని కింద పెడతా, ఇది ఈ లో కిందికి అయితే పోకపోవచ్చు ప్రైస్. ఇప్పుడు హై బ్రేక్ అయింది కదా,
లో బ్రేక్ కాకపోతే సో ఇప్పుడు ఇది ఇక్కడ నుండి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కరెక్టే. బట్ అది లో బ్రేక్ అవుతుందా కాదా దీని కిందికి పోయేదాకా తెలియదు మనకు, అవునా? అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు హై ఎట్లా బ్రేక్ అయింది, ఒక దగ్గరకు వచ్చి ప్రైస్ డైరెక్ట్ పోయి ఈట టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి వెంటనే బ్రేక్ చేసి టచ్ చేసి కిందికి వచ్చేసి రివర్స్. ఓకే, ప్రైస్ ఎట్లుందో చూసుకోండి. బట్ డౌన్కి వచ్చేటప్పుడు బ్రేక్ చేయాలంటే ఏం చేస్తుంది? సేమ్ ప్రైస్ వచ్చి ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. సేమ్ చూడు, ఫస్ట్ టచ్ చేసి కిందికి వచ్చి మళ్ళీ టచ్ పైకి పోయి కిందికి వచ్చి పైకి పోయి మళ్ళీ రిజెక్షన్ అయ్యి లోపలికి రావడం ప్రైస్. సేమ్ డౌన్ సైడ్ కూడా 2 రకాల బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఇది ఇలా నీడు ఆగొచ్చు, ఈడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఓకే, బ్రేక్అవుట్ అయ్యే ముందు అలానే అవుతుంది, టైం స్పెండ్ చేస్తుంది ఈడ. ఓకేనా? మళ్ళీ లేదు ఇది ఇట్లా వెంటనే చాలా ఈజీగానే ఇట్లా పోయింది అనుకో, పైన పోయినట్టు అది కిందికి పోదు, మళ్ళీ తిరిగి పైకే వచ్చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఓకే, కావాలంటే వేరే కూడా చూపిస్తాను మీకు. ఎప్పుడన్నా ప్రైస్ పైకి పోయి చూడు, ఇది కూడా హై పైకే పోయింది, జస్ట్ టచ్ చేసి జస్ట్ ప్రైస్ పైకి పోయి టచ్ చేసి వెంటనే బయటకు వచ్చేస్తుంది అనమాట, అంటే రిటర్న్ అయిపోతుంది ప్రైస్ అనమాట. సో ఒకవేళ నిజంగా బ్రేక్అవుట్ అయ్యి చాలా మీదికి వెళ్ళిపోవాలి అనుకో, అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రైస్ టైం వేస్ట్ చేస్తుంది. టైం వేస్ట్ అంటే ఒక కన్సోలిడేషన్ చిన్నది అనేది క్రియేట్ చేస్తుంది. అది చిన్నది చేయొచ్చు, పెద్దది చేయొచ్చు, ఒక మాదిరి చేయొచ్చు. ఎందుకంటే ఎంతైతే కన్సోలిడేషన్ అయితే అంత మూమెంటం మనకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, చూడండి ఎక్కడైనా సరే ఈడ ఒక దగ్గర అయిపోయింది ప్రైస్, రెండోసారి అక్కడ దాకా పోయింది ప్రైస్, కానీ పైకి పోలేకపోయింది. థర్డ్ టైం అయితే హై దాకా కూడా పోలేకపోయింది. సో బ్రేక్అవుట్ అయ్యి లో కిందికి వచ్చేసింది. సో ఎప్పుడైనా ఒక లెవెల్ బ్రేక్ అయ్యేటప్పుడు, ఒక రేంజ్ బ్రేక్ అయ్యేటప్పుడు అక్కడ టైం వేస్ట్ చేస్తుందా చూసుకోండి. ఎక్కడైనా సరే ఒక లెవెల్ బ్రేక్ చేయాలి అంటే అంతమందికి టైం వేస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు బ్రేక్అవుట్ అంటే మార్కెట్లో నేను బ్రేక్అవుట్ని నమ్మను. ఓకే, లెవెల్ దాటిపోతుంది కాబట్టి అది బ్రేక్ అనొచ్చు, కానీ అందరు అనుకున్న బ్రేక్అవుట్ వేరు, నేను అనుకున్న బ్రేక్అవుట్ వేరు ఉంటుంది. సరే, ఇక్కడ చూడండి, ఎక్కడైతే టైం వేస్ట్ చేస్తుందో అక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. సో అట్లా టైం వేస్ట్ అయినప్పుడు ఆ మధ్యలో ట్రేడ్ చేయకండి, బ్రేక్అవుట్ క్యాండిల్ తర్వాత ట్రేడ్ చేయండి. ఇంకా దీనికి హైలీ కన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ కన్సల్టేషన్కి ముందు బేరిష్ మూమెంటం ఉండాలి. కిందికి ఉందా? ఈడ కూడా ఉందా చిన్నగా, ఈడ కూడా ఉందా చిన్నగా. సో ఒక బ్రేక్అవుట్ మూమెంటం వచ్చి, అంటే ఒక డౌన్ సైడ్ మూమెంటం వచ్చి కన్సల్టేషన్ అవుతుంటుంది. అందరు ఏం చేస్తుంటారు, ఈ పైకి వచ్చినప్పుడు సెల్ చేస్తుంటారు, కిందికి వస్తే క్యాండిల్, పైకి వచ్చినప్పుడు సెల్ చేస్తుంటారు, కిందికి వస్తే క్యాండిల్. సో ఈ కన్సల్టేషన్లో చాలా వరకు ఏమవుతుంటుంది అంటే మీకు చూడండి, ఒక్క క్యాండిల్ కన్నా విక్ పెద్దగా ఉంటుంది, అది స్పైక్ కొడుతుంది అనమాట. స్పైక్ ఈడ పెద్దగా రాలేవు, కానీ ఇట్లా ఒక క్యాండిల్ వచ్చి పోతుంది. అదేంటంటే ఎవరైతే ఈ కన్సల్టేషన్లో ఈ బుల్లిష్ క్యాండిల్ కింద బై చేస్తారో, అంటే ఈ బుల్లిష్ క్యాండిల్ నియర్ బై చేసి కింద స్టాప్ లాస్ పెడతారో, మళ్ళీ పైన సెల్ చేసి ఎవరైతే పైన స్టాప్ లాస్ పెడతారో ఆ ఇద్దరిని మాత్రం స్టాప్ లాస్ ఇట్టేలా ఉంటుంది అనమాట. ఎక్కడైనా చూడండి, వీడు వచ్చింది స్పైక్, ఈ స్పైక్ చూసి అది రన్నింగ్లో ఉండగానే క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, డౌన్ సైడ్ పోతుంది అనుకొని సెల్ చేస్తారు. కానీ కాదు, అది పైకి పోయేటప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈడ బై చేస్తే ఈడ బేరిష్ క్యాండిల్, తర్వాత ఈడ ఒక డోజీ లాంటి క్యాండిల్, ఈడ బేరిష్ క్యాండిల్, మళ్ళీ బేరిష్ బుల్లిష్ ఈ 2-3 సార్లు మనకు బేరిష్ బుల్లిష్ పడుతుంది కదా, అక్కడ బై చేస్తారు చాలామంది, స్టాప్ లాస్ దీని కింద పెడతారు. అప్పుడు ఏంటంటే ఒక స్పైక్ కిందికి ఇచ్చినాక అప్పుడు కన్ఫర్మ్ అయిపోవాలా మనకు బ్రేక్అవుట్ అవుతుంది ఇప్పుడు అప్ సైడ్ అనేది. ఓకేనా? కన్సల్టేషన్లో మీరు ట్రేడ్ చేయకండి. కన్సల్టేషన్లో ఏమవుతుందంటే ఒక స్పైక్ లాగా కింద వస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలా, బై అవుతుంది ఇక్కడ నుండి అని చెప్పి ఈ క్యాండిల్ స్పైక్ వచ్చినాక కింద అంటే ఫస్ట్ బ్రేక్అవుట్లా కనబడుతుంది, క్యాండిల్లా కనబడుతుంది, ఇట్లా రెడ్ క్యాండిల్లా కనబడుతుంది. సో కొంచెం టైం అయిపోయినాక ఇది మళ్ళీ పైకి పోయి లాస్ట్లో చూడండి, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా, 13 to 14 మినిట్స్ అది బేరిష్ క్యాండిల్ ఉంటుంది. లాస్ట్ 1-2 మినిట్స్లో అది రివర్స్లో పోయి అప్పుడు మార్కెట్ పైకి పోయే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చిన్న మూమెంటం రేంజ్ క్రియేట్ చేస్తే అది బ్రేక్అవుట్ అంటే ఆ లెవెల్ దాటి పైకి పోతుంటుంది. అది దాటి పోయే కంటే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫస్ట్ పాయింట్ వచ్చి మనం ట్రేడ్ చేయొద్దు అందులో, సెకండ్ పాయింట్ వచ్చి అందులో అంతకన్నా ముందు బేరిష్ మూమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చిన్నది ఒక్క క్యాండిల్ ఉన్నా సరిపోతుంది మనకి. కాకపోతే ఈ రేంజ్ కన్సల్టేషన్ పైన ఉండాలి అది. ఓకే, పైనకి వెళ్ళి ఇట్లా వస్తూ ఇట్లా కన్సల్టేషన్ అవ్వాలి. మూడోది వచ్చి వెయిట్ ఫర్ స్పైక్. ఈ స్పైక్ కోసం వెయిట్ చేయండి. ఈ స్పైక్ టక్కున కింద కొడుతుందా, కింద కొట్టగానే కథం అప్పుడు మీరు బై చేసేయాలని చూసుకోండి. ఓకే, కన్సల్టేషన్ తర్వాత మనం బ్రేక్అవుట్ ఎట్లా చేస్తారు అందరూ, నేనైతే ఇలా చేస్తాను, ఇంకా వేరేలాగా ఆలోచించండి. ఎక్కడైనా సరే టైం స్పెండ్ చేస్తేనే. ఇక్కడ చూడండి, కన్సల్టేషన్ అంతకుముందుకు వచ్చిందా బుల్లిష్ మూమెంటం చిన్నది, పైన కొట్టిందా స్పైక్, ఇది క్లియర్గా డ్రా చేస్తే ఇక్కడ స్పైక్ ఉందా, కథం కొట్టినాక కిందికి ఒకసారి బ్రేక్అవుట్ అయిందంటే కథం కిందికి వచ్చేస్తుంది ప్రైస్. జనరల్గా చిన్న అయితేనే ఉంటుంది. సో ఈడ కూడా చూడండి, ఈ కన్సల్టేషన్కి కింద ఒక స్పైక్ కొట్టినాక అది బేరిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అనుకుంటారు, కానీ అది కంప్లీట్ అయ్యేదాకా చూడాలా, లాస్ట్లో మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అవుతుంది. సో ఎక్కడైనా సరే మార్కెట్
అప్ సైడ్ డౌన్ సైడ్ అప్ సైడ్ పోతుంటుంది. కానీ ఈ టర్న్ అయ్యేటప్పుడే కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఓకేనా, టర్న్ అయ్యేటప్పుడే అందరినీ కన్ఫ్యూజ్ చేసి పోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బై సైడ్ పోవాలి అంటే నాకు నువ్వు సెల్ చేయాలి తప్ప, అంటే ఒక బిగ్ ప్లేయర్ ఇంటెన్షన్ ఏముంటుంది, నేను బై చేయాలి ఈ లెవెల్ నుండి. వన్ డిమాండ్ జోన్ ఉంటుంది, వన్ది డిమాండ్ జోన్ అంటే ఆయనకి ఏం జోన్లు ఉండవు, వాడు ఎట బై చేస్తే అదే డిమాండ్ జోన్ అయిపోతుంది మనకి. సో వాడు ఎట బై చేయాలంటే మిమ్మల్ని సెల్ చేయమని అడుగుతాను అనమాట. అడగంగానే మీరు సెల్ చేస్తారా? చెయ్యరు. సో వాడు సెల్ చేయించుకుంటాడు మీతోటి. ఓకేనా, మీతోటి సెల్ చేయించుకుంటాడు వాడు సిగ్నల్స్ క్రియేట్ చేసి. మన చార్ట్లో ఇండికేటర్లు ఇంకా కొన్ని క్యాండిల్స్ కూడా కళ్ళకు తప్పుగా కనబడుతుంటాయి. బట్ దీంట్లో అండర్స్టాండింగ్ అనేది వేరే ఉంటుంది పద్ధతి. అది అర్థం చేసుకునే విధానం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చిన్నగా మీ కన్సల్టేషన్ కోసం చెప్పిన కదా, సో అదొక పాయింట్, అదొక మంచి కాన్సెప్ట్. అది దాన్ని మంచిగా ఫాలో అయితే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. మీరు చార్ట్ ఓపెన్ చేసుకోవడం నేను చెప్పినవి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చార్ట్లోనే కనబడుతుంది, అవి చార్ట్లోనే ఉంటాయి అన్నీ. ఓకే, సరే ఇక్కడ మళ్ళీ కథకు వస్తే, ఓకే హై బ్రేక్ అయింది, లో బ్రేక్ కాకపోతే మార్కెట్ అప్ ట్రెండ్ పోతుంది ఈ ఏరియా నుండి. ఓకే, మళ్ళీ ఇది బ్రేక్ అయినాక ఈడికెళ్ళి బై చేసుడు కాదు, మళ్ళీ ఏడైతే మనకు ప్రీవియస్ స్వింగ్స్ కానీ ప్రీవియస్ రిజెక్షన్స్ కానీ వచ్చినాయో అక్కడ నుండి పోతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. లేదా హై బ్రేక్ అయింది, లో బ్రేక్ అయింది అనుకో, స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది. ఎక్కడ వస్తుంది అనేది చూడాలి. సో ఇక్కడ వచ్చింది ప్రైస్ వచ్చి ఇట్లానే వచ్చింది, ఈడికి వచ్చినాక ఈ హై క్రియేట్ చేయలేదు అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ టైం అయితే ఇది బ్రేక్ చేసింది, లో బ్రేక్ చేసింది, సెకండ్ టైం ఈడికెళ్ళి వస్తుంది. సో ఈ స్వింగ్ మధ్యలోకి రిటర్న్ వచ్చింది అనుకో, లోవర్ స్వింగ్ బ్రేక్ చేయకుండా అప్ సైడ్ రిటర్న్ అవుతుంది మార్కెట్, అప్పుడు బై చేయాలి. ఎందుకు అంటే ఒక హై క్రియేట్ చేసింది, ఒక లో క్రియేట్ చేసింది, దాని 50% ఉంటుంది. ఓకే, 50% పైన వెళ్ళిపోయింది అనుకుందాం, వెళ్ళిపోతే లేదా మళ్ళీ సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలి. ఎప్పుడు ఈ ప్రైస్ హై బ్రేక్అవుట్ కాకుండా ఈ స్వింగ్ ఉందా, స్వింగ్ నియర్ బై పోయి అక్కడ నుండి ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, లేదు ఇది 50% క్రాస్ చేయకుండా లేదా 50-60% పోయి రిటర్న్ వచ్చింది అనుకుందాం. ఎందుకంటే ఇది 50-60 పోతుంది, దాంట్లో మనం ట్రేడ్ చేయం. మనకు పాయింట్లు కావాలా, జోన్స్ కావాలా, జోన్లో పాయింట్ వెతకాలా, పాయింట్లో ఎంట్రీ వెతకాలా. సో ఇక్కడ నుండి ఏమవుతుంది, మళ్ళీ డౌన్కి వస్తుంది. డౌన్కి వచ్చినా కూడా ఈడే ఒక స్వింగ్ రిటర్న్ అయింది కదా, ఈ లో బ్రేక్ చేయకుండా ఇక్కడ నుండి రిటర్న్ అవుతుంది మార్కెట్. అప్పుడు మనం ఆ రిజెక్షన్స్ క్యాండిల్స్, ఆ కన్సోలిడేషన్, ఇప్పుడు చెప్పిందిగా ఒక చిన్న కన్సోలిడేషన్ అవుతుంది, అయినాక ఒక స్పైక్ ఇస్తుంది చిన్నగా, అంతకుముందుకు బేరిష్ మూమెంటం ఉండాలి. సో ఈడ కూడా ఏమవుతుందంటే చూడండి, ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఈడ మధ్యలోకి పోతుందిగా, మధ్యలోకి పోయినాక ఈ 50% కదా పైకి పోలేదు, ఇంకా 50-60 అనుకుందాం, ఇది పైకి పోలేదు, మళ్ళీ కిందికి వచ్చింది నియర్ బై స్వింగ్ దగ్గరికి, కానీ లో బ్రేక్ చేయకుండా. ఈడ సేమ్ కన్సల్టేషన్ వస్తుంది, ప్రీవియస్ స్వింగ్ బేరిష్ స్వింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక స్పైక్ కొడుతుంది కిందికి. కొట్టినాక చిన్నగా ఉండొచ్చు స్పైక్, పెద్దగా ఉండొచ్చు, ఒక్కొక్కరు కనబడకపోవచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు. ఇక్కడ తర్వాత ఒక క్యాండిల్ పైన క్లోజ్ అవుతుంది, ఆడ బై చేయండి మీరు. ఓకేనా, ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ స్వింగ్స్ని ఇట్లా ట్రేడ్ చేయాలి. ఇక్కడ నుండి టార్గెట్ ఎంత ఉంటుంది అంటే ఇది. ఎందుకంటే ఒక స్వింగ్స్ ఈడ బ్రేక్ చేయకుండా అప్ సైడ్ పోయింది అంటే ఖచ్చితంగా పైన బ్రేక్ చేయాలి. ఇంకా ఒక బ్రేక్ చేయకుండా కూడా మళ్ళీ ఏమైతే పైదాకా పోయి రిటర్న్ రావాలి అంటే కష్టం. ఎందుకంటే కింద వచ్చింది కదా ఆల్రెడీ, అది కింద ఒక స్వింగ్ లో బ్రేక్ చేయాలంటే చేసేది, అంత వీక్ లేదు, నేను ఇక్కడికి వెళ్ళి ఓను పైకి పోతాను పోయిందనమాట. ఇక కింద బ్రేక్ చేయదు, అది కష్టం, అది పైకి పోతుంది. ఎందుకు అంటే ఫస్ట్ మొత్తం ట్రెండ్ డౌన్ సైడే ఉందని ముందే చూసుకున్నాం, అయినా ఇది పైకి పోతుంది అంటున్నావు ఏంది అనుకోవచ్చు. ఏ హై బ్రేక్ చేయకుండా ఈ హై మాత్రమే బ్రేక్ అయింది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు మనుషులని, ఇక్కడనే మొత్తం తలకాయ తింటారు. ఈడ బ్రేక్ అయిందా, ఈ హై బ్రేక్ కాగానే అందరు ఈడ బై చేసేస్తారు. సో మళ్ళీ రిజెక్ట్. నేనేం చేస్తా, ఎప్పుడు బ్రేక్అవుట్లో మీరు ట్రేడ్ చేయండి, నేను పైకి పోయిందా పోనీ, మళ్ళీ రిటర్న్ వచ్చి లోపల క్లోజ్ అవుతుందో అప్పుడే ట్రేడ్ చేస్తాను సెల్లింగ్. నాకు బ్రేక్అవుట్ అయింది అంటే నేను సెల్లింగ్ కోసం ఆలోచిస్తాను. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బయింగ్ గురించి ఆలోచిస్తాను. బట్ ఎంట్రీస్ ఎక్కువ రాకపోవచ్చు, వచ్చిన తక్కువ ఎంట్రీలు పర్ఫెక్ట్ ఉంటాయి. ఓకేనా, ఓకే అర్థమైంది కదా, ఫైన్. ఇప్పుడు ఈ హై బ్రేక్ కాలేదు, ఈ ప్రైస్ ఇడికెళ్ళి పోయింది, లో కూడా బ్రేక్ కాలేదు, ఈ ప్రైస్ ఇడికెళ్ళి పోయింది అంటే అర్థమైంది కంప్రెస్ అవుతుంది అనమాట. అంటే ఏంది అర్థం చూడండి, ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది. ప్రైస్ హై లో క్రియేట్ చేసినాక హై బ్రేక్ కాదు, లో బ్రేక్ కాదు, హై బ్రేక్ కాదు, లో బ్రేక్ కాదు, హై బ్రేక్ కాదు, లో బ్రేక్ కాదు. ఈ కంప్రెస్ అయినప్పుడు బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అంటే బ్రేక్అవుట్ అంటాం కదా, అది అటుగాని ఇటుగాని అవుతుంది. సో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, ఇలాంటివి కంప్రెస్ ప్యాటర్న్స్ ఎట్లా వస్తాయంటే డౌన్ సైడ్ వచ్చింది ప్రైస్, మళ్ళీ ఇట్లా పోతుందా, పోదుగా, ఇప్పుడు పైకి పోవాల ఛాన్సెస్ పైకి ఉన్నాయి ఒక పాయింట్. మళ్ళీ ఇక్కడ చూడండి, కంప్రెస్ అయ్యేటప్పుడు ఈ ప్యాటర్న్స్ డౌన్ సైడ్ ఉన్నాయి అనుకుందాం రెండు. ఓకే, ఈడ ఒకటి ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది హైలు, ఓకే, ఈడ లోలు ఈక్వల్గా ఉన్నాయి, ఒకటి కిందికి వచ్చింది, ఓకే. ఇది రాను రాను ప్రైస్ మూమెంటమ్స్ అనేది తగ్గిపోతున్నాయి. అంటే
ఇప్పటిదాకా మనం ఏం చూసినాం ఈడ చూడండి, ఇది ఒక డ్రా చేసుకున్నాం కదా. ఈడ ఇంత వైడ్గా తిరుగుతున్న ప్రైస్ రాను రాను స్వింగ్స్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. సో స్వింగ్స్ అనేది తగ్గిపోతున్నాయి, ఫైన్. మళ్ళీ దీనికి ఏమవుతుందంటే దీని మూతి దగ్గర సేమ్ ప్యాటర్న్ చూసుకోవాలి. సేమ్ మళ్ళీ ఏమవుతుంది, ఒక చిన్న బేరిష్ మూమెంటం, చిన్న కన్సోలిడేషన్, ఒక స్పైక్, బ్రేక్అవుట్. ఇది మళ్ళా వస్తుంది ఈడనే కాదు ప్రతి ఒక్క ప్యాటర్న్లో వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఏడైనా సరే ఆ స్పైక్, ఆ కన్సోలిడేషను అది ఏడైనా వస్తుంది. వచ్చిందా పైకి అవుతుంది. ఏం లేదు, అందరినీ అంటే ప్రైస్ యాక్షన్ అట్లా పని చేస్తుంటుంది అంతే. ఇది చిన్న కన్సోలిడేషన్, ఇంట్లో స్పైక్ వచ్చింది కానీ చూడండి ఇక్కడ ఉంది కానీ బయటికి రాలేదు, ఫైన్. ఆ క్యాండిల్ చూసి సెల్ కూడా చేయొచ్చు, అవకాశం ఉంటుంది ఎక్కువ. ఏడైనా చూడండి అట్లాంటి స్పైక్ క్రియేట్ చేసి కిందికి వచ్చేస్తుంది, బ్రేక్అవుట్ అయినట్టు చూపిస్తుంది. బ్రేక్అవుట్లో నమ్ముతాం కాబట్టి బ్రేక్అవుట్ అయినట్టు అనుకుంటాం, కానీ బ్రేక్అవుట్లో కాదు మనం చూడాల్సింది. మీకు చూపిస్తా ప్లాన్ ఎట్లా చేయాలనేది. ఇప్పుడు 15 మినిట్స్ ఉంది కదా, ఇది ఏంటి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలో పెడితే ఇప్పుడు మీకు నిఫ్టీలో చూపిస్తాను. ఓకే, ఇది అది ఒకటే కానీ జనరల్ చూపిస్తాను. ఒక 30 మినిట్స్కి వెళ్ళిపోదాం. ఓకే ఫైన్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ప్రైస్ డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ ఉంటే ఎప్పుడైతే స్వింగ్ క్రియేట్ చేస్తుంటాయో అప్ సైడ్, అక్కడ మనకు ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట సెల్ చేసేటి. అప్ సైడ్ ఉంటే ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుంటుందో స్వింగ్స్, అప్పుడు కింద ఆపర్చునిటీస్ అనేది మన కోసం వెయిట్ చేస్తుంటాయి. అందరు ఏమనుకుంటారు, డౌన్ సైడ్ వస్తున్నాయి కదా, సెల్లింగ్ అవుతుంటే ఫాల్ అవుతుంటే మధ్యలో ఈడెంటర్ అయ్యి ఎగ్జిట్ అవుదాం అనుకుంటారు. బిగినర్స్ అట్లా కావద్దు, పొరపాటున కూడా అది మొత్తం నాశనం అయిపోతారు అట్లా చేస్తే. ఎప్పుడన్నా పైకి పోయినప్పుడే సెల్ చేయాలా, కిందికి పోయినప్పుడే బై చేయాలా. ఓకే ఫైన్, ఇదైతే తెలిసిన విషయాలే. కానీ ఇక్కడ చూడు ఎన్నో రకాలుగా మనకు మ్యానిపులేషన్ అవుతూ ఉంటుంది. ఈడ హై బ్రేక్ కాలే ఈడ అయింది హై, ఈడ ఒక హై బ్రేక్ అయిందా మళ్ళీ కిందికి వచ్చేసింది, ఈడ ఒక హై క్రియేట్ చేసారు మళ్ళీ హై బ్రేక్ అయిందా కిందికి వచ్చేసింది. సో ఈ హైలు క్రియేట్ చేసేదే మనం మళ్ళీ బై చేయడానికి. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అవుతుంది అంటే మార్కెట్ తిరిగిపోవడానికి. ఇప్పుడు మార్కెట్ ఏమవుతుంది, ఈ లో బ్రేక్ అయితే కిందికి పోతుంది, ఈడికెళ్ళి పైకి అవ్వాలి మార్కెట్. ఇప్పుడు పైకి పోయి ఆల్మోస్ట్ ఈ రేంజ్ చెప్పినాక ఇట్లాంటి రేంజ్లు ఉంటాయి, ఆ రేంజ్ దాకా పోయి అక్కడ నుండి మళ్ళీ కిందికి వచ్చి పైకి పోవాలి. లేదంటే ఈడ టైం వేస్ట్ చేసింది అనుకో, సేమ్ మనం లోవర్ టైం ఫ్రేమ్లో మనం మాట్లాడుకున్నాగా, ఈడ హయ్యర్ టైం ఫ్రేమ్ డే టైం ఫ్రేమ్లో మా కన్సోలిడేషన్ టైప్ అయ్యి పైకి పోతుంది. ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఒక స్వింగ్ ఉంది. ఓకే ఇప్పుడు బై చేయాలంటే ఏం చేయాలి, బై చేయాలంటే ఎప్పుడైనా ఏమవుతుంది, ఒక స్వింగ్ ఒక లెవెల్ బ్రేక్ చేయాలి, కింద కూడా ఒక లెవెల్ బ్రేక్ చేయాలి. ఎప్పుడైతే ఒక బ్రేక్అవుట్ కాగానే పైన బై చేసుడు ఆపేయండి, కింద బ్రేక్అవుట్ కాగానే సెల్ చేసుడు ఆపేయండి. బ్రేక్అవుట్ తర్వాత సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలా, ఇక్కడ బయింగ్ కోసం ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్లు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కొన్ని ఎట్లా ప్లాన్ చేయాలంటే చూడండి 15 మినిట్స్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఒక దగ్గర చూపిస్తే జనరల్గా ఎట్లుంటుందని చూడండి. ఈడ ఉందా ప్రైస్, ఇది 30 మినిట్స్ పెడతా. ఈడ మనకు ఒక స్వింగ్ కనబడుతుంది బేరీస్ది, అందులో అందులో గ్రీన్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. అవి గ్రీన్ క్యాండిల్స్ మాయమైపోయేదాకా టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకుంటూ పోవాలి, హై టైం ఫ్రేమ్ పెట్టుకుంటూ పోవాలి. ఏదది ఇది చూడండి ఇంకా ఉన్నాయి, 1 అవర్ వదాం. ఓకే ఈడ ఓకే మధ్యలో ఈ వదిలేయండి. ఈ ఒక స్వింగ్ ఉంటుంది బేరీ స్వింగ్, ఈ స్వింగ్లో పైన ఉన్న స్ట్రాంగ్ క్యాండిల్ ఇది ఇదే కదా, కింద ఉన్న స్ట్రాంగ్ క్యాండిల్ ఇది. ఈ 2 స్ట్రాంగ్ క్యాండిల్స్కి స్వింగ్ డ్రా చేయండి. సో ఇక్కడ ఇంకో లైన్ డ్రా చేసుకుందాం, ఇది లో అవునా, హైలో అయితే క్రియేట్ చేసుకున్నాం ఫైన్. ఓకే ఇప్పుడు బ్రేక్ అయింది ఏది, హయ్యర్ లోనా, ఫస్ట్ ఏది బ్రేక్ అయింది ఇది. అందరు ఏం చేస్తారు, ఈడ బై చేస్తారు అవునా, బై చేస్తారు. మళ్ళీ ప్రైస్ వెనుకకు వస్తుంది, స్టాప్ లాస్ వాళ్ళది హిట్ అవుతుంది ఫైన్. నాలాంటోడు బ్రేక్అవుట్ మీద ట్రేడ్ చేయడు కాబట్టి ఓకే నాకేం కాదు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రివర్సల్ ట్రేడ్ చేస్తాడా అంటే చెయ్యడు. మళ్ళీ ఏదో ఒక బుల్లిష్ క్యాండిల్లో లేదా డౌన్ సైడ్ అయినాక ఇప్పుడు చూడు ఈ సపోర్ట్ ఇది బ్రేక్ కావచ్చు అని ఈ క్యాండిల్ చూసి సెల్ చేస్తారు. ఎందుకంటే ఈడ కూడా చిన్న కన్సల్టేషన్ ఉంది, సేమ్ మనం చెప్పిన ప్యాటర్న్ లాంటి. ఈ స్వింగ్కి ఫస్ట్ బ్రేక్అవుట్ అవుతుందా వదిలేయండి, ఓకేనా. బ్రేక్అవుట్ అయితే వదిలేయండి. ఇంక ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే ఈడ నేను చెప్పిన కదా ఇప్పటిదాకా ఉందా, ఈడ చిన్న బేరిష్ మూమెంటమ్స్ తర్వాత కన్సల్టేషన్, ఒక స్పైక్ చిన్నది క్రియేట్ చేసి బ్రేక్అవుట్ అవుతుంది. అయిందా ఈడ కాలేదు. సో డెఫినెట్గా బ్రేక్అవుట్ అయితే చేయొద్దు. ఓకే ఈడ ఎంట్రీ రాదా అంటే బయింగ్ మీద అయితే రాదు. మరి ఎప్పుడు వస్తుంది అంటే పైకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి లోపల క్లోజ్ అవుతుంది, అక్కడ సెల్ చేయండి. సెల్ చేసి టార్గెట్ ఏది పెట్టుకుంటారు, ప్రైస్ ఈడ ఇప్పుడు మీరు సెల్ చేసిరు అంటే ఆన్ దాకా వచ్చింది ప్రైస్ ఎక్కడికెళ్ళో కిందికెళ్ళి ఏడికెళ్ళి వచ్చింది అనేది ఇంపార్టెంట్. అక్కడ థిక్ క్యాండిల్స్, థిక్ అంటే కంటిన్యూస్గా బుల్లిష్ మూమెంటం ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండేనా ఇది టార్గెట్ అవుతుంది ఓకేనా. జనరల్గా ఒక్క క్యాండిల్ ఉన్నా కూడా ఒక్కటే క్యాండిల్ తీసుకోవచ్చు, అది ట్రేడ్ చేయొచ్చా లేదా అని. ఇప్పుడు ఇదంతా వేరేలాగా ఉంది మార్కెట్, ఓన్లీ బుల్లిష్ క్యాండిల్ ఈడికెళ్ళే ఉంది అంటే టార్గెట్ ఇదే అయిపోతుంది మళ్ళీ. ఓకే అంతవరకే పోవాలంత మించి పోవద్దు అనమాట కిందికి, ఫైనా. సరే ఇప్పుడు సేమ్ అది కథ చెప్పినవు బాగానే ఉంది అనుకున్నావు, ఈడ రివర్స్లో ట్రేడ్ చేయమన్నా ఫైన్. ఈడ కూడా రివర్స్లో చేయాలన్నా అనవచ్చు. కానీ ఈడికి తేడా అయింది అంటే నేను చెప్పిన ప్యాటర్న్ కాదు,
అలాంటి సినారియో క్రియేట్ చేస్తే మీరు బై చేయాలి. బుల్లిష్ మూమెంటం వచ్చిందా, కన్సల్టేషన్ అయిందా, చిన్న స్పైక్ వచ్చిందా, పైన క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈడ ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఈడ బ్రేక్అవుట్ కాదు, అది ఎందుకు పోయింది, డైరెక్ట్ పోయింది. ఎందుకంటే మనం కళ్ళతోటే చూస్తాం మార్కెట్ని, మన కళ్ళు మనం మోసం చేసేలా చేస్తాయి. సో మన కళ్ళు మనం మోసం చేయాలని చెప్పేసి ప్రైస్లో కొంచెం విచిత్రమైన అన్యూజువల్ మూమెంట్స్ అనేది కనబడుతుంటాయి. అవి ఏంటంటే మార్కెట్ అంటే ఇట్లా పోదు, ఇట్లా రాదు, అది మెల్లిమెల్లిగా పైకి పోవాలా, మెల్లిమెల్లి కిందికి రావాలా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బయింగ్ మూమెంటం చూసి నాకు అర్థమైపోతుంది ఇక్కడ నేను బై చేయొద్దని, అంటే బ్రేక్అవుట్ అయితే. ఓకేనా, ఇది ఇలా పోయి ఉంటే నేను బై చేసేవాడిని. అందులో కూడా బేరిష్ క్యాండిల్ ఉండాలి. ఇక్కడ చూడండి, బుల్లిష్ మూమెంటం, బేరిష్, బుల్లిష్, బేరిష్, ఈడ మళ్ళీ బేరిష్, కన్సల్టేషన్, స్పైక్ కింద, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ ఖాతం. ఓకే, ఒక రేంజ్ బయటికి పోవాలి ప్రైస్ అంటే దాని బిహేవియర్ అట్లుంటుంది. ఏడైనా అదే ఉంటుంది, ఎక్కడైనా అదే ఉంటుంది. అది అంత క్లియర్గా ఉండదు డీటెయిల్డ్గా, కానీ అదే ఉంటుంది. ఓకేనా, ఈ లైన్స్ డ్రా చేసి ఇట్లా కనబడదు ఇక్కడ మీకు. ఇక్కడ మనకు బుల్లిష్ స్పైక్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మనకు అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంటుంది జనరల్గా. ఓకే, మ్యాక్సిమం అప్ సైడే ఉండాలి రెసిస్టెన్స్ దగ్గరలో. ఇక్కడ కూడా చూడండి, బేరిష్ క్యాండిల్లే స్పైక్లు క్రియేట్ చేస్తుంటాయి, అప్పుడు డౌన్ సైడ్ వస్తుందని అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే చూడండి, మీరు లోవర్ టైం ఫ్రేమ్ పెడితే క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సో మండే నా లెక్క ప్రకారం ఇది ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దాటి కిందికి రాదనమాట. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇది పైకి పోయే అవకాశం ఉంది. బట్ మొత్తం గ్యాప్ డౌన్ అయితే దీని కింద ఈ బ్రేక్అవుట్ అయితే కొంచెం పైకి వచ్చి రీటెస్ట్ చేసి కిందికి వెళ్ళిపోతుంది. సో ఇంకా డైరెక్ట్ ప్రైస్ యాక్షన్ మీద చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ ఇవన్నీ కాకుండా 2 రకాలు ఉంటాయి. ఇలా గీసుకున్నాం అనుకో లైన్స్, ఇలా లైన్స్ గీసుకొని మనం ట్రెండ్ లైన్స్ అంటుంటాం. ఇది మాన్యువల్గా మనం ఏదైతే గీసుకుంటామో మనం సాటిస్ఫై అయ్యేలాగా గీసుకుంటాం. ఓకే, దాన్ని మార్కెట్ ఫాలో అవ్వాలన్న రూల్ అయితే లేదు. ఓకే, బట్ మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఎట్లా మార్కెట్ నేను ట్రెండ్ లైన్ గీసినా అది బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అంటారు. కానీ అది బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అని ఎవరు చెప్పారు చెప్పండి, ఎవరు చెప్పారు? కాదు, ఏంటంటే ప్రైస్ మూమెంటం ఎట్లా పోయిందో దాన్ని బేస్ చేసుకొని చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ కంటిన్యూస్గా అప్ సైడ్ పోతుంది కదా, ఓన్లీ బుల్లిష్ క్యాండిల్ ఉన్నాయి, దానికి ట్రెండ్ లైన్ గీస్తే ఇట్లా గీస్తారు. ఇక్కడ క్యాండిల్ ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ ఇవ్వడంగానే అందరు సెల్లింగే అనుకుంటారు. ఎందుకంటే ఈ మీరు గీసిన లైన్ బ్రేక్అవుట్ అయింది, యాక్చువల్గా ప్రైస్ యాక్షన్ లో బ్రేక్ కాలే. ఓకేనా, అది ఒక లో క్రియేట్ చేయడానికి కిందకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కంటిన్యూస్గా బుల్లిష్ మూమెంటం కానీ కంటిన్యూస్గా సెల్లింగ్ కానీ రాదు, అక్కడ ఒక రిట్రేస్మెంట్ అనేది వస్తుంది. ఆ చిన్న రిట్రేస్మెంట్ ఇది, తర్వాత గ్యాప్ అప్ అయింది, మళ్ళీ కొంచెం పైకి పోయి కిందకి వచ్చింది. సో ఎప్పుడైనా మీరు ట్రెండ్ లైన్లు గీస్తే అది ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం గీసుకోవాలి తప్ప ప్రైస్ని చూడడానికి, ఆ లెవెల్ దాటితే ప్రైస్ బై సేల్ చేయడానికి తప్ప అదే కన్ఫర్మ్ అదే ఖచ్చితం అని మాత్రం కూర్చోకండి. ఓకే, ఈ ట్రెండ్ లైన్లు జాగ్రత్త, మళ్ళీ హారిజంటల్ లైన్లు పనికొస్తాయి మళ్ళీ. ఇది ఎందుకంటే స్ట్రేట్ లైన్స్, ఇవి స్ట్రేట్ లైన్స్. ఇప్పుడు ట్రెండ్ లైన్ల కంటే ఇవి డ్రా చేయడం అలవాటు చేసుకోండి. ఇవి ఎక్కడైతే ఒక లెవెల్ దాటితే మనం ప్రైస్ బై చేయాలా, ఒక హై బ్రేక్అవుట్ అయితే అందరు బై చేస్తారు, నేను సెల్ చేయాలా, ఇట్లా ఒకటి పెట్టుకోండి. చూడండి, ఇది హై బ్రేక్అవుట్ అయినాక లోపలికి వచ్చినాక సెల్ చేయండి. ఎందుకు అంటే చూడండి, హై బై చేస్తారు, ఫెయిల్ అవుతారు. ఓకే ఫైన్, హై బ్రేక్ అయితే మళ్ళీ రివర్స్లో వెళ్తే ఫెయిల్ అవుతాం. ఓకే, మళ్ళీ ఒకవేళ చక్కగా పోతే ఏమవుతుందంటే అప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది. అది ఎందుకు అంటే అప్పుడప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంటుంది కదా, ఆ హోప్ తోటే మళ్ళీ మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట మార్కెట్లో. అంతే తప్ప ఓవరాల్గా మాత్రం మీకు రివర్సల్ అవుతుంది మార్కెట్. ఓకే, మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, సరే ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తారనుకుందాం, ఫైన్, దానివల్ల యూజ్ ఏంటంటే చెప్తా. బ్రేక్అవుట్ అయింది ఫైన్, మళ్ళీ రిటర్న్కి వచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేస్తాం, స్టాప్ లాస్ క్యాండిల్ మీద పెట్టుకుంటాం, మళ్ళీ బుల్లిష్ మూమెంటం ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడ వరకు టార్గెట్ పెట్టుకొని కూర్చుంటాం, ఫైన్, బాగానే ఉంది, ప్రాఫిట్ వచ్చింది. మరి బ్రేక్అవుట్ అదే కంటిన్యూ పోతే ఇక్కడ 2 ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి మన ప్యాటర్న్ చూడాలా, ఇక్కడ మన ప్యాటర్న్ లేదు, ఇప్పటిదాకా చెప్పిన చిన్న బేరిష్ మూమెంటం, ఆ తర్వాత కన్సోలిడేషన్, ఒక స్పైక్, తర్వాత బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ కాగానే పైన బై చేయాలి. అది ఇక్కడ ప్యాటర్న్ ఉంటే బై చేయండి, లేకుంటే లేదు. రెండోది వచ్చేసి ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ కాదు ఒకవేళ ట్రెండ్ పైకి పోయినా కూడా. ఎందుకు అంటే మీరు ఎంట్రీ తీసుకోరు కదా, మళ్ళీ తిరిగి లోపలికి వస్తేనే ఎంట్రీ తీసుకుంటారు, అప్పుడు అది అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, పైన బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కింద బ్రేక్అవుట్ అయినాక మళ్ళీ పైన బ్రేక్అవుట్ అయిపోతుందా, అది చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి అవుతుంది. మనకు హై ప్రాబబిలిటీ కావాలి, అంత ప్రాబబిలిటీకి ఏమంటారు కదా. సో అట్లనే మనం 90%, 80% మనం సక్సెస్ అయ్యేలాగా ట్రేడ్ చేసుకోవాలి, ప్రయత్నించాలి అట్లీస్ట్. అంతేగాని మనకు చూడండి ఎప్పుడో ఒకసారి బ్రేక్అవుట్ అయ్యి స్ట్రేట్గా పోయిందని చెప్పేసి అప్పుడు అంత మూమెంటం ఇవ్వచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ లాస్ కూడా ఇవ్వచ్చు. రివర్సల్ అయ్యి చాలాసార్లు అవుతుంటుంది అట్లా. సో ఎప్పుడైనా ఈడ బ్రేక్అవుట్ అవుతుందని ఎవరు అనుకుంటారు చెప్పండి. ఇది ఇంకో ట్రిక్ ఏంటంటే, ఇంత మూమెంటం కిందికి వెళ్ళి మీద దాకా ప్రైస్ వచ్చి ఈడ బ్రేక్అవుట్ అవ్వదు,
ఆడ బ్రేక్అవుట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ మూమెంటం తర్వాత మీరు ఎలాగో సెల్లింగ్ కోసం రెడీగా ఉంటారు, కానీ ఆడ బ్రేక్అవుట్ అయినట్టు చేసి మీరు బై చేయగానే మళ్ళీ సెల్ చేస్తారు. ఓకేనా? సేమ్ సెల్లింగ్ కూడా అట్లనే ఉంటుంది, సెల్లింగ్ సైడ్ కూడా అట్లనే ఉంటుంది. ఓకే, అందుకే అంటున్నా ఫిల్టర్ చేసేయండి. మీరు ఏదైతే బయింగ్ బ్రేక్అవుట్లు అవి చేస్తున్నారో దాన్ని ఫిల్టర్ చేసేయండి. ఓకే, మూమెంటం బ్రేక్అవుట్ అయి పోయేస్తే పోతుందేమో, కానీ మీకు ఒక హింట్ ఇచ్చిన, అదేంటంటే మీరు ఆ మూమెంటం కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న కన్సల్టేషన్ది అది చెప్పిన. అలాంటిది ఉంటే చేయండి, లేకపోతే వదిలేయండి. ఒకవేళ అలాంటి ప్యాటర్న్ క్రియేట్ చేయకుండా పైకి పోయిందనుకో ఆ ఎంట్రీ వదిలేయండి. వదిలేయడంతో నష్టమేముండదు, స్టాప్ లాస్ ఇచ్చే కంటే వదిలేయడమే బెటర్. ఓకేనా? క్లియర్గా ఉంది కదా? సో ప్రైస్ మూమెంటం చూసుకొనే చేయండి. చూడు, అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రైస్ ఎట్లా మనము మార్కెట్ని ఎట్లా అనలైజ్ చేస్తామంటే ఓవరాల్గా ఒక మూమెంటం ఉంది. ఎట్లా నేను ఇప్పుడే చెప్పిన, ప్రైస్ని ఎప్పుడు కూడా ఇట్లా చూడొద్దు, ఇట్లా చూడొద్దు. ప్రైస్ని ఇట్లా చూడండి, ఇట్లా మొత్తం హారిజంటల్లో చూడండి. ఎట్లా అంటే చూడండి, లైన్స్కి ఇస్తా. ఓకేనా? ఇదే లైన్ చూద్దాం. ఇది ఇట్లా పోయింది పైకి, ఇది ఇట్లా పోయింది పైకి, కానీ మనం అన్నీ అడ్డంగానే గీసుకొని వాళ్ళ లైన్లో చూపిస్తే ఇంకా ఓకే, ఇలానే అలవాటు చేసుకోండి మీరు. ఓకే, ఈ లైన్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఈ ప్రైస్ని బట్టి మనం రైట్ సైడ్ ట్రేడ్ చేయాలి. చూడు, ఫస్ట్ టైం లెవెల్, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా బ్రేక్అవుట్ ఇవ్వాలి. మేబీ ఎంట్రీ దొరకకపోవచ్చు, ఫైన్. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం అవుతుంది, ప్రతి స్వింగ్ ఉంటుంది. ఈ మొత్తం ఎంట్రీ ట్రెండ్లో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క స్వింగ్ ఉంటుంది. ఇదొకటి ఇవన్నీ లోవర్ హైలు. సో వీటిని కూడా చిన్న ట్రై చేసుకోండి. ఇక్కడ ఒక దగ్గర ఎంట్రీ వస్తుంది. ఐ బ్రేక్ అయిందా? కాలే. ఐ బ్రేక్ అయిందా? ఎస్, ఐ బ్రేక్ అయింది. కానీ ఇక్కడ అందరు బై చేస్తారు. ఎందుకు అంటే చూడండి, ప్రైస్ యాక్షన్ ఎట్లా వచ్చింది, పైకి పోయింది, మళ్ళీ కొంచెం రిట్రేస్ అయిందని చెప్పేసి ఇది 50% లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది 50% లెవెల్ ఉంటుంది. కాబట్టి ఈడేం చేస్తారు, ఖచ్చితంగా బై చేస్తారు. ఓకే, ఖచ్చితంగా బై చేస్తారు. బ్రేక్అవుట్ కాగా కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ నేను చేయకపోతే ఎందుకు అంటే నాకు ఎంట్రీ లేకపోయినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వద్దని కూర్చుంటాను. ఇక్కడ చాలామంది బై చేస్తే ఏమైతే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, ఒక ట్రెండ్ అప్ సైడ్ పోయింది అనుకుంటే అంతకుముందు ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది మనది, కానీ ఇక్కడ ఏం ప్యాటర్న్ లేదు, డైరెక్ట్ పోయింది ప్రైస్ మీదకి. ఓకే, సరే, రిటర్న్ వచ్చి క్యాండిల్ క్లోజ్ అయింది. ఆ క్యాండిల్ దగ్గరనే క్లోజింగ్ దగ్గరనే సెల్ చేసి ఆ క్యాండిల్ మీద స్టాప్ లాస్ పెడతాను. ఫైన్, ఇక్కడ మన ఎంట్రీ వచ్చింది. ఓకే, క్యాండిల్ మీద స్టాప్ లాస్, ఫైన్. సో ఇప్పుడు ఎంతవరకు నాకు థిక్ బుల్లిష్ మూమెంట్ మెడికల్ వచ్చింది. చూడండి, ఇది ఉందా, ఈడికల్ కంటిన్యూగా వచ్చింది అప్ సైడ్ మూమెంటం థిక్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో కాబట్టి మనకు మధ్యలో బేరిష్ క్యాండిల్ కనబడుతున్నాయి. మనం 30 minutes 1 hour పోతే కనబడవు. ఓకే, సరే, ఇది మన టార్గెట్ అనుకుందాం. వచ్చిందా ప్రైస్ ఆడికి ఎగ్జాక్ట్గా? సో ఇట్లా అర్థం చేసుకోవాలి. సరే, వీడికి మార్కెట్ అయిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు అనుకుంటాం. ఎందుకంటే మార్కెట్ ఇట్లాంటి బ్రేక్అవుట్ తర్వాత రివర్సల్ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ అయినాక మళ్ళీ రిటర్న్ వస్తుంటే మనం సెల్ చేస్తాం కదా, అప్పుడు గ్యాప్ డౌన్ అయ్యే డైరెక్ట్ ఈడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఏడైతుంది ఓపెన్ అంటే మనం ఓపెనింగ్ కూడా సేమ్ ప్రైస్, ప్రీవియస్ ప్రైస్ ఏడికెళ్ళి థిక్ వచ్చింది, థిక్ క్యాండిల్స్ అంటే కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్స్, స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏడికెళ్ళి వచ్చినాయి. ఈడ ఓపెన్ అవ్వచ్చు, ఇన్ని పాయింట్ల గ్యాప్ రావచ్చు, ఇన్ని పాయింట్లు అది కావచ్చు అనుకుంటాం. ఎప్పుడు బీటీఎస్ స్టిల్ చేయకండి. ఇప్పుడు మీ ట్రేడ్ ఇటు సెల్ చేసిరు, ఓకే ఫైన్, సెల్ చేసిరు, కరెక్టే ఉంది, టార్గెట్ ఇది, అవునా? సో మధ్యలో వచ్చి మార్కెట్ అయిపోయింది, తెల్లారి వరకు వెయిట్ చేయండి అదే ఆర్డర్ తోటి తప్ప మీరు ఎప్పుడు కూడా బీటీఎస్టీ 315 కాగానే ఇక కథం బై చేయాలన్నా, హోల్డ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా అంటారు. ఎందుకు చేస్తారు చెప్పు? మీ అదృష్టం మీరు టెస్ట్ చేసుకోవడానికి మార్కెట్లోకి వచ్చింది కాదు కదా. ఎందుకు ప్రయోగం చేస్తారు మీ క్యాపిటల్ల మీద చెప్పండి? ఎవ్వరు చెప్పలేరు, ఎంత గొప్పలైనా కూడా గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు చెప్పలేరు. కాకపోతే దాన్ని మ్యాక్సిమం అర్థం చేసుకునే విధంగా అయితే ఒక వీడియో అయితే చేస్తాను నేను, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ మీద. దాని మీద చాలా వర్క్ అనేది చేస్తూనే ఉన్నాను నేను. చాలా అంటే నాకు ఎంతవరకు అయితే అంతవరకు మ్యాక్సిమం మనకు అట్లీస్ట్ 50-50 ఛాన్స్ ఉన్నా కూడా ఒకసారి లాస్ వచ్చినా ఒకసారి ప్రాఫిట్ వస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే 50 కన్నా ఒక 5%, 10% ఎక్కువ ఛాన్స్ ఉన్నా కూడా నేను ఆ వీడియో చేసేస్తాను. ఎందుకంటే ఓకే 10 సార్లు చేసినా కూడా మనకు 50-60 ఛాన్సెస్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లాసెస్ కూడా ఉంటాయి. ఓకే, అది ఎట్లా ఏం లేదనేది వీడియో మీద చాలా పాయింట్లు రాసుకుంటున్నా. సో ఆ రాసుకొని నేను అబ్జర్వేషన్ చేసుకుంటూ చేస్తున్నాను. ఎందుకు దానికి ఎక్కువ టైం పడుతుంది అంటే చూడండి, ఇలా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయిందంటే మళ్ళీ రేపు అవుతుందో కాదో తెలియదు, రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో మళ్ళీ ఎల్లుండి వర్క్ ఉంటుంది నాకు దాని మీద చేయడానికి. సో అట్లా చేసుకుంటూ వస్తున్నాను దాని మీద. ఫైన్, చేస్తా ఆ వీడియో కూడా, అది కూడా మన ఎల్పీలోనే చేస్తా. సో అర్థమైంది కదా. ఈ ప్రైస్ అయితే ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ ఇది ఒక హై క్రియేట్ చేసింది, ఇది కూడా ఒక హై కదా, ఈ హై జోలిగోలే ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రైస్ ఇప్పుడు లో బ్రేక్ అవుతుందా, హై బ్రేక్ అవుతుందా? లో బ్రేక్ అయితే సెల్ చేయకండి. ఓకే, లో కింద మళ్ళీ ఏదైనా హై బ్రేక్ అయితే సెల్ చేయొచ్చు. ఇది చూడండి, ఓకేనా? ఫస్ట్ హై ఏదో చూడండి, అదే ఇంపార్టెంట్, దానికే లైన్ కొట్టాలా. సెకండ్, థర్డ్ కొట్టుకుంటూ పోవద్దు. చూడండి, ఈడ ఒక హై ఉంది, ఈడొక హై ఉంది, వీటికి లైన్లు డ్రా చేయొద్దు. ఎందుకంటే అంతకుముందుకు ఒక హై అనేది క్రియేట్ చేసారు కాబట్టి, ఓకేనా? అంతకుముందుకు ఒక హై ఉంటే చేయొద్దు.
సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ చేయొద్దు. ఫస్ట్ హైనే డ్రా చేయాలి. ఓకేనా? సో ఆ హై మీకు అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సరే ఇప్పుడు ఈడ లో ఎందుకంటే ఇక్కడ చూడండి 2 లోలు ఉన్నాయా. ఇప్పుడు ఈ లో కిందికి వచ్చింది ప్రైస్ అంటే మనం బయింగ్ ప్లాన్ చేయాలి. ఈడ నేను చెప్పింది చూడండి, వచ్చింది ప్రైస్ కిందికి వచ్చి, కాకపోతే కింద లోలు బ్రేక్ చేసుకొని వస్తుంది కిందికి. ఫస్ట్ ఈ చిన్న చిన్న లోలు అన్ని బ్రేక్ చేసినాక ఒక 2-3 సార్లు ఆ తర్వాత పైకి పోయే అవకాశం ఉంటుంది ప్రైస్. ఎందుకంటే అవే చిన్న చిన్న స్పైక్లు చెప్పినా కదా. అవి ఎందుకంటే అక్కడ ఎవరైనా చిన్న స్టాప్ లాస్ పెట్టి బై చేయాలనుకుంటారు కదా, వాళ్ళ స్టాప్ లాస్లు ఎత్తుకొని పోతారనమాట దానివల్ల. సో ఈ స్వింగ్స్ని అయితే అర్థం చేసుకోండి. అడ్డంగానే గీయండి లైన్లు. ఈ ట్రెండ్ లైన్లు గీయకూరు ఇట్లా. ఓకే, నేను కూడా మీరు చూస్తానని గీసి చూపిస్తాను కానీ ఇవి ఇట్లా గీసుకొని ప్రైస్ మధ్యలో ఉంది ప్రైస్ అనుకుంటారు కదా. ఓకే, ఇవి బ్రేక్ అయితే బ్రేక్అవుట్ కాదు. ఎందుకంటే ఇది బ్రేక్ అయితే బ్రేక్అవుట్ కాదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను మీకు. చూడండి, ఇట్లా నేను గీసుకున్నా ట్రెండ్ లైన్. ఓకే, నేను ఈడ ఇట్లా గీసుకున్నా, మీరేం చేసారు ఇంకో దగ్గరకు వచ్చి ఇట్లా గీసుకున్నారు ట్రెండ్ లైన్లు. ఓకే, సరే ఇప్పుడు మీకు నాకు కొంచెం వేరే కలర్ పెట్టుకుందాం. ఓకేనా? సరే ఇప్పుడు మీరు ఈడ బ్రేక్అవుట్ కాగానే సెల్ చేస్తారు. అవునా? సెల్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ కింది టచ్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది. ఓకే, సరే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ 2 టచ్ అయినాయి కాబట్టి ఈడికెళ్ళి సెల్లింగ్ వస్తుంది అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడేముంది లాజిక్, ట్రెండ్ లైన్లు మన ఇష్టంతో గీసుకుంటాం. అవునా? అదే ట్రెండ్ లైన్లు ప్రపంచమంతా అదే గీయరు కదా. నేను బై సైడ్ ఉందేమో అని బై సైడ్ ఛానల్ గీసుకుంటా, లేదు మీరు సెల్ సైడ్ ఉందనుకోని ఇట్లా ఏదో సెల్లింగ్ ఏదో గీసుకుంటారు. మనం గీసిన ట్రెండ్ లైన్సే బ్రేక్అవుట్ అవుతూ ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఎవరో ఒకరు బలైపోతూనే ఉంటారు ఆడ. సో అందుకే లైన్స్ ఇలా గీయకండి, ఎప్పుడు హారిజాంటల్లోనే గీసుకోవడానికి ట్రై చేయండి. మీరు చూడండి ఇట్లా, ఇది ఓకే, ఇది పర్ఫెక్ట్. ప్రైస్ అనేది ఇట్లా అర్థం చేసుకోండి, అంతేగాని ఇది మీకు చూడ్డానికి. కానీ దీన్ని కరెక్ట్గా చూస్తే ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇంకో ట్రిక్ చూపిస్తాం మీకు గిడ. ఇది ఏదో ప్లే బటన్ ఉందిగా, ఇది ఈడ పెట్టిన. సో ఇప్పుడు మనము ట్రేడ్ చేస్తాం కదా, పేషెన్స్గా ఉంటాం జనరల్గా. ఇది బోనస్ పాయింట్ అనుకుందాం. పేషెన్స్గా ఉంటాం కదా, ఒక స్టాప్ లాస్ పెట్టి ఏదో ఒకటి చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లే బటన్ అనేది నేను ప్లే చేస్తా, ప్రైస్ ఎట్లా పోతుంది అనేది చూడండి ఒకసారి. ఓకే, చూపిస్తా చూడండి. చూస్తున్నారా ప్రైస్ని? బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, అంటే అది స్పీడ్లో చూపిస్తుంటుంది జనరల్గా. నేను ఆన్లైన్ పెట్టిన స్పీడ్. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకు చూపిస్తున్నా అనేది కూడా చెప్తా. చూడండి, చూసిరా? ఇదంతా ప్రైస్ అప్ అండ్ డౌన్ మొత్తము పద్ధతిగా పోతుందా? ఒక లెక్క అంటుందా దానికి? అది కిందికి మీదికి మొత్తం కంప్లీట్గా కింద మీద ఎవరైనా బై చేసి సెల్ చేసి పెడితే, ఇంత స్టాప్ లాస్ పెడితే ఎవరైనా ఉంటుందా? అది ఎట్లా పోతుంది ప్రైస్? ఇట్లా పైకి కిందికి వచ్చేటప్పుడు అట్లనే, పైకి పోయేటప్పుడు అట్లనే పోతుంది. సో ఇది స్లో మోడ్లో మీరు ఎట్లా పోతుంది అనేది ఊహించుకొని ప్రైస్ అలానే పోతుందని గమనించండి. అందుకే స్టాప్ లాస్ పెట్టేటప్పుడు చిన్న స్టాప్ లాస్ పెట్టాలంటే అది డేరింగే చేయాలా. ఎందుకు అంటే ఇట్లాంటి మూమెంట్ ఇచ్చే ప్రైస్ ఇట్లా పోతుంది, వచ్చేటప్పుడు ఇట్లనే వస్తుంది, ఇట్లా ఎటు పోతుందో తెలుస్తలేదు. అది స్లో మోడ్లో మనం చూస్తున్నాం. మార్కెట్ చూస్తే మెల్లమెల్లగా ఇట్లా కదులుతున్నట్టు కనబడుతుంది, కానీ యాక్చువల్గా ప్రైస్ ఇట్లనే పోతుంది ఇప్పుడు చూపించినాక అట్లా. కానీ అలాంటి మూమెంటంలో చిన్న స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసేవాడంటే చాలా గ్రేట్. చిన్న స్టాప్ లాస్ పెట్టి. సో అందరి స్టాప్ లాస్ ఎందుకు ఇట్ అయితే తెలుసు కదా. ఎందుకంటే నేను ఒక దగ్గర లెవెల్ తీసుకుంటా, ఆ లెవెల్ దగ్గర నా మిస్టేక్కి నేను తక్కువ, ఓకే అది రైట్ అవుతుందో కాదో తెలియదు. అది తెలియనప్పుడు ఏం చేయాలి, తక్కువ రిస్క్ పెట్టి చేస్తే కరెక్ట్గా పోయిందనుకో ఓకే ప్రాఫిట్ వస్తుంది. లేదంటే చిన్న రిస్కే ఇస్తాం, పెద్ద రిస్క్ దగ్గర చిన్న రిస్క్. అండ్ ఇంకో ఫైనల్ పాయింట్ వచ్చేసి ఇది ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ అనుకుందాం. నేను ఇక్కడికి వెళ్ళి మార్కెట్ పైకి పోతుంది అని చెప్పిన అనుకుందాం. అందరు ఏం చేస్తారు, సరే ఇక్కడ టచ్ అయ్యి ఇది స్ట్రాంగ్ లెవెల్ అని చెప్తా, ఒక్కడికి వెళ్ళి పైకి పోతుంది అనుకో, కరెక్ట్ సూపరు, అది ఇది నువ్వు తోపు అది అంటారు, ఫైన్. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయిందనుకో, అది బ్రేక్అవుట్ అయ్యి మెల్లమెల్లగా ఇట్లా పోదు. బ్రేక్అవుట్ అయితే మొత్తం స్పీడ్గా వస్తుంది కిందికి, మళ్ళీ రీటెస్ట్ చేసి ఇంకా స్పీడ్గా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అది ఎంతవరకు ఈ లైను నుండి రిటర్న్ వస్తే ప్రైస్ ఓకే గుడ్, కానీ ఫెయిల్ అయితే ఎంతవరకు, ఇది టచ్ అయ్యి కిందికి పోయింది అనుకో, ఫెయిల్ అయిపోయినాం కథం. ఇంతే ఆలోచించాలి, ఇంతకు మీద ఆలోచించొద్దు. ఇది టచ్ అయ్యి కొంచెం టచ్ అయ్యి ఇన్నే తిరిగింది అనుకో, మహేష్ బ్రో ఒకటి ఇచ్చిండు అది ఫెయిల్ అయింది, ఓకే కిందికి వచ్చేసింది ప్రైస్. లేదు టచ్ అయ్యి కిందికి వచ్చింది అనుకుందాం, ఓహో మహేష్ బ్రో 500 ఆడకెళ్ళి చూడు మొత్తం కిందికే పోయింది, మొత్తం రాంగ్ అయింది, ఓకే. లేదు ఇది టచ్ అయింది మొత్తం వీడికి జపక్మని కిందికే పోయింది అనుకో, ఆహా మొత్తం రాడ్ దిగిపోయింది, మొత్తం భస్మం అయిపోయింది, మొత్తం బర్బాద్ అయిపోయారు, ఇలా అంటారు. సో మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఫస్ట్ మైండ్ సెట్ ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళు ఇట్లా అనుకుంటారో వాళ్ళు మైండ్ సెట్ మార్చుకోండి. మన ట్రేడ్ ఎంతవరకు, మన రిస్క్ ఎంతవరకు చూడండి. కింది స్టాప్ లాస్ అనుకుందాం,
మీదిది మన ఎంట్రీ పాయింట్ రివర్సల్ అవుతుంది అనుకుందాం. ఈడ తీసుకుని స్టాప్ లాస్ పెట్టేసినాం. ఈడ చూడు మెల్లమెల్లగా స్టాప్ లాస్ హిట్ అయ్యి ఈడనే అయింది ప్రైస్. ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయింది, కరెక్ట్ ఫైన్ ఇచ్చేసి వచ్చేసినాం. ఎన్ని రూపాయలు, ఇది ఒక 5 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాం, దీనివల్ల ఒక 500 లాస్ అనుకుందాం. ఓకే ఫైన్, 500 లాస్ వచ్చిందా, సరే ఇంకో దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. ఈడికి ఏమైంది, కిందికి వచ్చింది, మళ్ళీ ఈడికి వచ్చి ఇట్లా అని ఇట్లా వచ్చింది. ఈడ కూడా సేమ్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఈడ కూడా 500 లాసు. మళ్ళీ ఈడికి మొత్తం బయటికి పోయినా కూడా ఈడ కూడా 500 లాస్ అవుతుంది. ఎప్పుడు మీరు కరెక్ట్ స్టాప్ లాస్ పెట్టినప్పుడు. అప్పుడు మూమెంటం ఎట్టు పోయినా సరే స్టాప్ లాస్ పెట్టేది మనం ఒక దగ్గర డిసిషన్ తీసుకుంటాం. అది ఒకవేళ ఫెయిల్ అయితే దానికి ఒక చిన్న మిస్టేక్కి చిన్న రిస్క్ తీసుకొని చిన్న అమౌంట్ అనేది పే చేస్తాం. అది చిన్నదైతేనే బాగుంటుంది, పెద్దదైతే బాధగా ఉంటుంది. ఓకేనా? సో దీన్ని ఇలానే అర్థం చేసుకోవాలి. ఒక సపోర్ట్ అంటే ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయితే పెద్దగానే ఫాల్ అవుతుంది, ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో పెద్దగానే అప్సైడ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. ఆడ అప్సైడ్ రావచ్చు, రివర్సల్ రావచ్చు అనుకుంటేనే మనం ఆడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆడ బెస్ట్ ఎంట్రీ ఉంటుంది. కాబట్టి నేను ఆ లెవెల్ల దగ్గర చెప్తా ఉంటా, మీరు కూడా ఆ లెవెల్ దగ్గరనే చేయండి. మధ్యలో ఎక్కడ దుంకినా కూడా స్టాప్ లాస్ పెట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రైస్ చూసిరుగా మధ్యలో ఏమైనా ట్రేడ్ చేసి చిన్న స్టాప్ లాస్ పెడుతూ ఉంటుందా, అది ఎగరేసుకొని పోతుంది అది స్టాప్ లాస్ని. ఓకేనా? ఈ మినిమం బేసిక్ లెవెల్ పాయింట్స్ కూడా నేర్చుకోండి. ఇవే ఇంపార్టెంట్. ట్రేడ్ ఏముంది, ఎవరైనా చేస్తారు, కళ్ళకు బట్ట కట్టుకొని ట్రేడ్ చేసినా కూడా పైసలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అంత మాత్రాన అందరూ గొప్పలు అది ఏం కాదు. ఫస్ట్ నేర్చుకున్నదే మనం ఆ నేర్చుకున్న దాంతో ఏం చేయాలనేది ఇంపార్టెంట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, నేర్చుకునేది ఎన్నైనా నీతులు చెప్తారు, అందరు చెప్తారు నాలాగానే అందరు, కానీ ఫస్ట్ చెప్తే ఇనే కంటే మనం ఒక చెప్పే స్టేజ్కి రావాలి. ఓకే, అడగాలి నలుగురు, ఓకే రిప్కేస్ చేయాలి, ఆ రేంజ్కి వస్తే మనం అప్పుడు చెప్పడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలాంటి స్టేజ్ నుండి బయటకు వచ్చేయండి. అప్పుడు ఓకే ఇట్లా అనుకోకండి, ఇట్లా ఉండండి అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది మీ ట్రేడింగ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సౌండ్ పొల్యూషన్ లేకుండా చూసుకోండి మీ ట్రేడింగ్ దగ్గర. మళ్ళీ నిద్ర కరెక్ట్ ఉంటేనే ట్రేడింగ్ బాగా చేయగలుగుతాం. ఆ రోజు నిద్ర లేకుండా అయితే కష్టం, ఎందుకంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను అనుభవించిన ఇవే. ఎప్పుడెప్పుడు ఫేస్ చేస్తానో అప్పుడు చాలా లాస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే పర్ డే ఇంత లాస్ ఉంటుంది కదా, లాస్ కూడా దాటిన రోజులు ఉన్నాయి అంటున్నాను. సో ఒకటి కాదు, చాలా పాయింట్స్ ఉంటాయి ఇట్లాంటివి కలెక్ట్ చేసి చెప్తా. అండ్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్లా దాని మీద ఒక వీడియో చేయాలి, ఆ వీడియో కూడా చేస్తా. దాని మీద కొంచెం వర్క్ అనేది చేసుకుంటున్నా, అంటే పాయింట్స్ అనేది రాసుకుంటున్నా. ఆ పాయింట్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే 100% చేయలేము, కానీ 50-50 వచ్చినా కూడా మనది ఓకే. అప్పటి కూడా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంటారు చాలామంది, కానీ నాకు 50 కూడా కాదు, 50 పైన 55-60 వచ్చినా కూడా అప్పుడు ఓకే కదా. మనం ఒక 10 ట్రేడ్లు 10 BTSలు చేసినా కూడా ఓకే. రిస్క్ ఓకే అనుకునే వాళ్ళకే, రిస్క్ కాదు, రిస్క్ తీసుకొని లేని వాళ్ళ కోసం కాదు, రిస్క్ ఓకే అనుకునే వాళ్ళ కోసమే వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడైనా చేస్తుంటా, కానీ BTST కాదు, నేను ఏదైతే ఆర్డర్ తీసుకుంటానో అది కంటిన్యూ చేస్తాను అంతే. సరేనా? సో క్లారిటీ వచ్చింది కదా. మైండ్ సెట్ చాలా మార్చుకోండి, కానీ ఇక్కడ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మైండ్ సెట్ మారాలా. అది ఇంకో వేళ చెప్పాలి అంటే పనికిరాని చెత్తని ఎదుటివాడు అన్నడనో అనలేడనో టైంపాస్ చేస్తుండనో కామెడీ చేస్తుండనో, కామెడీ అంటే కామెడీ లిమిట్ ఉంటుంది, ఏదైనా అనవసరమైన చెత్త వేరు ఉంటుంది మళ్ళీ. సో ఇవన్నిటి తీసుకొచ్చి వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసి మనం అసలు దేనికోసం వచ్చినామో అది పక్కన పడేస్తే అప్పుడు టైం వేస్ట్ అంటారు దాన్ని. సరేనా? టైం వేస్ట్ చేయకుండా టైం వాల్యూ అంటే ఓకే, వేరేది ఎలా ఉన్న టైం కూడా మీ టైం ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటే అప్పుడు మీ టైంకి వాల్యూ ఇవ్వండి. ఓకే, మీరు దేనికైతే వాల్యూ ఇస్తారో అది మీకు ఖచ్చితంగా ఒక వాల్యుబుల్ పర్సన్గా మారుస్తుంది. ఓకేనా? సరే ఓకే, అప్పుడప్పుడు కాచుక తింటుంటే ఇట్లాంటివి. సో ఫైన్, రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.